కీర్తన గ్రంథము 146వ అధ్యాయము 3వ వాక్యం. రాజుల చేత గాని నరుల చేత గాని రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి అని మాట. రాజులు ధనాన్ని, వైభవాన్ని, అధికారం కలిగి ఉంటారు. నరులు తెలివిని, జ్ఞానాన్ని, సంపదలు కలిగి ఉండొచ్చు. నరులైనా, అందులో ఉన్నటువంటి రాజులైనా, నరుల్లో ఉన్న బలవంతులైనా వారు ఎవరైనా బట్టి రక్షణ కలగదు. ఆకలి తీరుతుందేమో, వస్త్రాలు దొరుకుతాయేమో, ఇల్లు వాకిండ్లు దొరుకుతాయేమో, అంతే తప్ప రక్షణ కలగదు. రక్షణ అనగా పాపము నుండి విముక్తి, శిక్ష నుంచి తప్పించబడే జీవితము. రాజులు పాప క్షమాపణ ఇవ్వలేరు, బలవంతులు పాపము నుంచి విడుదల ఇవ్వలేరు. ఈ లోకంలో సంపాదించింది ఏది నీకు పాపము నుండి క్షమాపణ ఇవ్వలేదు. ప్రభు అని యేసుక్రీస్తు వారు శిలువలో మరించి నీ కొరకు కార్చిన రక్తంలో కడుగుబడితే తప్ప పాప క్షమాపణ కలగదు. నరులు కానీ రాజులు కానీ ఈ రక్షణ వారి